అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాకాలంలో వర్షం పడుతూ ఉన్న టైంలో చల్లని వాతావరణంలో వేడి మిరపకాయ బజ్జీ తినాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. అందుకని ఈరోజు నేను మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి ఎందుకు ఆలస్యం, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్స్ శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిక్చర్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే శనగపిండిలో ఉండలు ఉంటాయి కాబట్టి అవన్నీ ముందే కలిపేసుకుంటే వాటర్ పోసినప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలిపేసుకోవచ్చు. అందుకని ఫస్టే ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఆ ఉండలన్నీ పిండిలో బాగా కలిసిపోతాయి. నెక్స్ట్ దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని పర్ఫెక్ట్ టెక్స్చర్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటేనే పిండి అనేది మిరపకాయకి పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎలా కలుపుతున్నాం అన్న దాన్ని బట్టి బజ్జీ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఇలా నాకు కొంచెం ఇంకా వాటర్ పడతాయి, కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నాను. టెక్స్చర్ ఎంత బాగుంటే బజ్జీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం జారైనా కానీ మిరపకాయ అనేది పిండిని పట్టుకోలేకపోతుంది. అందుకని అలా అని పలుచగా ఉండకూడదు, అలా అని థిక్గా ఉండకూడదు. థిక్గా ఉన్నా కానీ బజ్జీ అనేది ఫ్లఫీగా రాదు, సాఫ్ట్గా ఉండదు, గట్టిగా ఉండి ఉండలాగా ఉంటుంది, బాగోదు తినడానికి కూడా. అందుకని పర్ఫెక్ట్గా చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. నెక్స్ట్ మనం బజ్జీలోకి పెట్టుకునే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1.5 స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఒకసారి జార్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ వాము అనేది ఫైన్గా పౌడర్ అయితే చాలా బాగుంటుంది, పలుకుగా కాకుండా. చూసారు కదా, దీనిలో 1 స్పూను శనగపిండిని యాడ్ చేసుకోవాలి. వాము అనేది ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా ఫైన్గా పౌడర్ చేయటం వల్ల వాము అనేది ఇంకా కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది. దానికోసం కొంచెం శనగపిండిని యాడ్ చేసుకుంటే ఘాటు అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ మిర్చీస్ తీసుకొని ఇలా పొడవుగా ఘాటు పెట్టుకోవాలి. నేను అయితే ఈ సన్న మిరగాయలు తీసుకున్నాను. ఇవైతే బాగా టేస్ట్గా ఉంటాయి. లావు మిరగాయల్లో అయితే తోలు మందంగా ఉండటం వల్ల అవి లోపల అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు, టేస్ట్ కూడా బాగోదు. ఈ వాముకి మసాలా పెట్టడానికైతే ఈ మిరగాయలు తీసుకోండి. వేరే స్టఫింగ్ కోసం అయితే లావు మిరగాయలు తీసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఈ మిరగాయలనే ప్రిఫర్ చేస్తాను వాము బజ్జీ చేయడానికి. ఇలా ఈ మసాలా పౌడర్ అంతా ఆ మిర్చీస్లోకి సెట్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ అంతా ఈ మిరగాయలన్నిటిలోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ మిర్చీస్ని ఈ శనగపిండిలో ముంచేసి ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలా మిర్చి అనేది పర్ఫెక్ట్గా పిండిలో మునిగేలాగా చూసుకోవాలి. అన్ని బజ్జీస్ని 1 by 1 ఇలా వేసేసుకోవాలి. పిండిలో డిప్ చేసి ఇలా బజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా ఒక్కసారే ఫ్రై చేసుకోకూడదు. వేసిన తర్వాత ఒక 3 minutes ఫ్రై చేసి మళ్ళీ వాటిని బయటికి తీసేసి
బయట ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకుందాం మనం. ఫస్ట్ ఇప్పుడైతే బయటికి తీసేస్తున్నాను నేను. ఇలా చేయటం వల్ల లోపల మిర్చి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. డైరెక్ట్గా కాల్ చేస్తే ఏమవుతుందంటే పైన పిండి వరకే ఫ్రై అవుతుంది, లోపల వరకు మిర్చి అనేది ఫ్రై అవ్వదు. ఇలా ఆయిల్లో నుంచి తీసి బయటకి 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ వేసుకున్నప్పుడు బయట ఉన్న 2 మినిట్స్ వేడికి ఆ మిర్చి అనేది పర్ఫెక్ట్గా లోపల మగ్గిపోతుంది. అందుకని బయటకు తీసి మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. ఇలా మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఈ బజ్జీస్ అన్నీ ఆయిల్లో వేసేసి మళ్ళీ ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే వేసి వదిలేయొద్దు, ఒకవైపే మాడిపోతాయి, ఒకవైపు కుక్ అవ్వవు. అందుకని టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా 4 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చీస్ అనేవి బయటికి తీసేసుకుంటే బజ్జీలు రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం ఫ్రై చేసుకున్నా అవి గట్టిగా అయిపోతాయి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్గా చూసుకొని మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు. చూశారు కదా ఎలా వచ్చాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయి బజ్జీలు. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం కుందేటిస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.